ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల కిషన్ రెడ్డి సారు జనాలను పలకరించుకుంటా వాళ్ళతోనే సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఇప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పాలు ఇన్నుర్రీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయే ప్రయత్నం చేస్తా ఉంది. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను. ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతిని అడుగుతా ఉన్నాం. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి. హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను, తుగ్గూడలో కాంగ్రెస్ సభ పేరుతో ఏదైతే కథ నడపాలని చూస్తున్నారో ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ ఇదే విధంగా మోసం చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపారు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలు అడిగే ముందు, ఓటు అడిగే ముందు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలు అమలు చేస్తేనే మీరు తెలంగాణ ప్రజలు నోటు అడగాలి.